సర్వశక్తిమంతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన సర్వేశ్వరుడికి, సర్వములో సర్వము తానై సర్వలోకాలను కలుగజేసినటువంటి సృష్టికర్త, మహాదేవుడును, భీకరుడు, భయంకరుడు, ప్రేమామయుడైనటువంటి మన ప్రియా పరలోకపు తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోకరక్షకుడు, మనుషులందరికీ ప్రభయున్న యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్ముని సహాయముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన నామములోనికి బాప్తిసం తీసుకొని ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన ద్వారా నిత్య జీవాన్ని పొందడానికి ఇష్టపడి ఎంతో కష్టమైన ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మాటలు వింటున్న వారందరికీ క్రీస్తు ప్రభు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈరోజు అనేక మంది క్రైస్తవులలో, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య, సంఘాల మధ్య, సంస్థల మధ్య రోజు రోజుకు ప్రేమ చల్లారిపోతుంది అని, ప్రేమ తగ్గిపోతుంది అని అనేక మంది మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు మన టాపిక్ కూడా క్రీస్తు ప్రేమ నేటి క్రైస్తవులలో ఉన్నదా? ఎందుకంటే క్రీస్తు చూపిన ప్రేమ, చూపమన్న ప్రేమ, క్రీస్తు చెప్పిన ప్రేమ, క్రీస్తు ప్రకటించిన ప్రేమ, అపోస్తలులు భూదిగంతముల వరకు ప్రకటించిన సువార్తలో ఉన్న మహాప్రేమ మొదటి శతాబ్దంలో చక్కగా కొనసాగించబడి నేటికి ఇది కొనసాగుతున్నదా లేదా అనేదే మన ముందున్న అంశం. మనము నిజంగా బైబిల్ చదివి ఆలోచించి గ్రహిస్తే క్రైస్తవులు ఈజీగా గుర్తించగలరు. ఎందుకు చెప్తున్నాను అంటే, బైబిల్ చదవక క్రైస్తవ్యానికి మచ్చ తెస్తున్నట్టు అనేక మంది భక్తులమని అనిపించుకుంటున్న వారి చేత, లేదా దైవజనులమని చెప్పుకుంటున్న వారి చేత ఈరోజు క్రీస్తు ప్రేమకు, దేవుని ప్రేమకు ఎంతో అడ్డంకులు కలిగిస్తున్నారు అనేక మంది. అందుకే క్రీస్తు మనలను ప్రేమించిన విధానం ఏంటో, దేవుడు మనలను ప్రేమించిన విధానం ఏంటో, మనము మన పొరుగువారిని, మన సహోదరులను ప్రేమించవలసిన విధానం ఏంటో మన బ్రతుకు పుస్తకము, మన జీవ గ్రంథము, ప్రేమ బాటగా చెప్పబడిన ఈ నూతన నిబంధన లేదా 66 పుస్తకాల్లో కూడా మనకు బయలుపరచబడింది. దేవుడు తన ప్రేమను క్రీస్తు ద్వారా వెల్లడిపరిచిన సంగతి మనందరికీ తెలుసు. ప్రేమ అంటే ఏంటి అంటే తెలియని అనేక మంది ఉన్నారు. ప్రేమను గురించి నేను చాలాసార్లు మాట్లాడాను, మీ అందరికీ తెలుసు. ఈరోజు మనుషులు అనుకుంటున్న ప్రేమ ప్రేమేనా? క్రైస్తవులు అనుకుంటూ ఆనందిస్తున్న ప్రేమ ప్రేమేనా? ప్రపంచ మానవాళికి ఇంతవరకు దేవుని ప్రేమ అందిందా అనేది ఎన్నోసార్లు మాట్లాడాను. ఒకడేమన్నాడు, ప్రేమ అంటే అందమైనది అన్నాడు ఒకడు ప్రేమ అంటే ఏంటి అని అడిగితే గుడ్డిది బ్రదర్ అన్నాడు. మరొకడు ప్రేమ అంటే ఏంటంటే బతక నేర్చింది బ్రదర్ అన్నాడు. ఈరోజు బ్రతక నేర్చిన ప్రేమలు ఎక్కువైపోయి అవతలి వాళ్ళని ముంచైనా ప్రేమ పేరుతో బ్రతకడం నేర్చుకుంటున్నారు ఈరోజు. ఎంత దౌర్భాగ్యపు స్థితి అంటే, మొదట్లో దేవుడు చెప్పాడు, ఒక అంగి ఉంటే ఇంకో అంగి వాడికి ఇచ్చేయమని, నడుమంటే నడుమని, చలి కాసుకోవడానికి దుప్పటి ఇవ్వండి, భోజనం పెట్టండి అని చెప్పాడు ప్రారంభంలో. ఈరోజు వరకు
ఆ శరీర సంబంధమైన అవసరాలు తీర్చటమే, శరీర సంబంధమైన అవసరాలు పొందుకోవటమే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే భావనలోనికి వెళ్ళిపోయాడు తప్ప దేవుడు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడు, అసలు వాట్ ఈజ్ లవ్ అని అడిగితే చెప్పలేని దౌర్భాగ్యపు స్థితిలో 80% మంది క్రైస్తవులు ఉన్నారు. ఎన్నోసార్లు మన దాదాపు ఈ అంశాన్ని నేను 2009లో ఇక్కడ సెమినార్ పెట్టాను, 3.5 గంటలు, మానవ మేధస్సు కందని ప్రేమ, ఒక పుస్తకం రాశాను, మీ అందరికీ తెలుసు. దీని మీద ఎంతోమంది మన తమ్ముళ్ళు కూడా మాట్లాడారు. ఇప్పటికీ మాట్లాడుతున్న వారిలో కూడా ఈ ప్రేమ, క్రీస్తు చూపించిన ప్రేమ ఉన్నదా? ఇప్పటికీ మనం క్రీస్తు యేసులో ఉన్నామా, క్రీస్తు యేసును ధరించుకున్నామా అనేదే మన ముందున్న ప్రశ్న. ఎందుకు ఈరోజు ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది అంటే, నిన్ననే ఒక పోస్ట్ పెట్టాడు, ఆత్మల సంపాదన కోసం బైబిల్ పట్టుకున్న పాస్టర్లు ఎంతమంది, ఏ పని లేక కడుపు నింపుకొని సుఖాలు అనుభవించటానికి పాస్టర్గా బతుకుతున్న వాళ్ళు ఎంతమంది అని అడిగితే మ్యాక్సిమం ఎవరికి వస్తుంది ఓటు? ఎటు తిరిగి ఉద్యోగం రాక, చదువు లేక, అవునా, కడుపు నింపుకోవడానికి పట్టుకున్న బైబిల్ పట్టుకోవడం ఒక మార్గముగా ఈరోజు పూజారులకు అది వంశపారంపర్యం అయితే, ఇది వంశపారంపర్యమై పాస్టర్ కొడుకు పాస్టర్ అవ్వాలి, వాడు ఎంతటి దుర్మార్గుడైనా ఇదొక ఆస్తి, వంశపారంపరమైన ఆస్తిగా మారిపోయి, అలాగే మీ ఇతర మతాల్లో చూసినా బతుక నేర్చిన వాడు బైబిల్ పట్టుకుంటున్నాడే తప్ప బ్రతుకు నేర్పాలి ఒకరికి. ఏ బ్రతుకు? భూమి మీద బ్రతకడంతో పాటు నిత్యము బ్రతకాలి. ఆ నిత్యము తన పొరుగు వారిని బ్రతికించాలనే తపన కలిగి పరలోకము నుంచి భూలోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు యొక్క ప్రేమను ఈరోజు సాటి మనిషికి పంచాల్సిన ప్రేమ అనేక మందిలో కరువైందంటే నిజానికి శరీర ఆశల కోసమే పాస్టరు అనగా ఈ యొక్క సేవకుని వృత్తిగా ఎంచుకున్న వాళ్ళ వల్ల జరుగుతుంది. సేవ అనేది వృత్తిగా మారిపోయి, ఉద్యోగంగా మారిపోయి ఈరోజు ప్రపంచానికి, ముఖ్యంగా క్రైస్తవ్యానికి, క్రీస్తుకు మచ్చ తెచ్చేదిగా ఉన్నది గనుక అప్పుడే దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు కాదు. ఆ కాలంలో మీరు చూస్తే క్రీస్తు చెప్పినట్టు సంఘము సహోదరులకు ఆపదలో ఆదుకున్నారు, భోజనాలు పెట్టారు, ఇంటింటా తిరిగారు, అవునా కదా. వారి స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టి కలిసి తిని క్రీస్తు ప్రేమను చూపించారు. మీరు కనుక ఆలోచన చేస్తే అది ఇప్పటికీ కొనసాగుతుందంటే కనుమరుగైపోయింది, ఇప్పుడు లేదు. మాదే క్రీస్తు సంఘము అని చెప్తున్న వారు ఏం చెప్తున్నారంటే 33 ADలో మా సంఘం స్థాపింపబడింది అని చెప్తున్నారు తప్ప 33 ADలో స్థాపింపబడిన సంఘం ఇప్పుడు లేదు. ఎక్కడో విదేశాల్లో ఈ మధ్యలో స్థాపించిన సంఘాలు ఎక్కువైపోయినాయి. మొత్తం సంఘాలన్నిటికీ ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క సంస్థ ఉండి వారి వారి ఉద్దేశాల ప్రకారంగా వారు కార్యక్రమాలు చేసుకుంటారు. దేవుడు మనుషులను ఎలా ప్రేమించాడు, ఎలా ప్రేమించమన్నాడు అనేది కనుక మనం ఆలోచన చేస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3, 4, 5 అధ్యాయాల్లో దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో, ఎంత అద్భుతమైనదో వివరించాడు. 3వ అధ్యాయము 16, ఆయన అంటే యేసుక్రీస్తు మన నిమిత్తము తన పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము, అంటే ఇప్పుడు ప్రేమ అంటే ఏంటిది? యేసు
మన నిమిత్తము ఏం పెట్టాడు? తన ప్రాణం, అంటే ప్రాణం అంటే రక్తం, రక్తాన్ని ధారపోశాడు, తన శరీరాన్ని మన కోసం ఉంచాడు. ఏమని అడిగాడా మనల్ని? అవునా కదా? నా దగ్గర రావాలంటే ఇంత ఫీజు చెల్లించాలి, నా దగ్గర రావాలంటే ఇది కావాలి అది కావాలి అని ఏమన్నా షరతులు పెట్టాడా? ముందే నీ పాపాలన్నిటికీ కడుక్కొని నా దగ్గర రమ్మన్నాడా? ఎంత ఘోర పాపినైనా నేను కడుగుతాను, ప్రయాసపడి భారము మోయుచున్నా, ఎలాంటి పాపమైనా వచ్చేయి, నేను నా రక్తంతో నిన్ను కడుగుతానంటే మన భాషలో ఏమంటారో తెలుసా? వితౌట్ కండిషన్. ఇందులో ఏమంటారంటే అన్న బేషరతు. బేషరతుగా అంటే ఎలాంటి కండిషన్ లేకుండా మనల్ని ప్రేమించాడు యేసుప్రభు. ఇప్పుడు మనం ప్రేమించాలంటే ఏమొస్తున్నాయి? కండిషన్ అప్లై. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా. అవునా కదా? ఎక్కడ దాకా వచ్చింది? ఆలోచన చేయాలి. కనుక క్రీస్తు సంఘంలో, కుటుంబంలో అయితే వండర్ఫుల్గా ఉంటుంది కదా. భార్యను ఎలా ప్రేమించమన్నాడు? బేషరతుగానా, కండిషన్ అప్లయా? కండిషన్ ఏమైనా ఉందా? నువ్వు మంచిగా బ్రతికి నువ్వు నన్ను ప్రేమిస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అని ఏమైనా భర్తకు చెప్పాడా? ఆమె ఎట్టిదైనను, అది కలంకమైనను, ముడత అయినను, అవునా కదా? ఇవన్నీ చూస్తే ఈరోజు కొంతమంది పాస్టర్లే ఏం చేస్తున్నారంటే, నా భార్య నాకు నచ్చట్లేదు, నా భార్య నన్ను ప్రేమించట్లేదు, లేకపోతే ఇంకేదో తప్పు పని చేసింది, నేను వదిలేస్తాను, ఇంకో దాన్ని చేసుకుంటాననే దౌర్భాగ్య స్థితిలో ఉండి రెండో పెళ్లి చేసుకున్న దుర్మార్గులను మనం చూస్తాం. అవునా కదా? వీళ్ళ వల్లనే కదా ఈ సంఘానికి అవమానం, చెడ్డ పేరు ఎవరు వల్ల. ఇలా కండిషన్స్తో మాట్లాడుతున్నారు. భర్త భార్యను ప్రేమించాలన్నా, భార్య భర్తను ప్రేమించాలన్నా, పిల్లలు తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలు, సంఘం నాకేమిచ్చింది? అవునా కదా? నేను మీ సంఘానికి వస్తే ఏమిస్తారు? దేవుని మాట వినటానికి కూడా డబ్బులు అడిగే పరిస్థితి వచ్చింది. తిండి కోసం, డబ్బుల కోసం ప్రేమ నటిస్తున్న దైవజనుల పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. అలాగే వారు విశ్వాసులు తయారయ్యారు. ఆలోచన చేద్దాం. అందుకని మనుషుల మధ్య ప్రేమకు, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించిన ప్రేమకు ఎంత తేడా ఉందో మనల్ని ప్రేమించమని ఇంతకుముందు చదివాం కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో. నేనేం కొత్త ఆజ్ఞ ఇవ్వట్లేదు, నేను నా తండ్రి ఆజ్ఞలను ప్రేమించి నా తండ్రిని ప్రేమించినట్టు మీరు నన్ను ప్రేమించండి, నా ఆజ్ఞలు కొత్తదేం లేదు. ఆయన ఎలా ప్రేమించాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు, నో కండిషన్. ఇప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు? అదే 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, అక్కడ కూడా అదే మాట అంటున్నాడు. ప్రేమను గురించిన గొప్ప సబ్జెక్టు యోహాన్ గారే రాశారు. ఇంకే యోహాను సువార్త చాలామందికి నచ్చుతుంది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నదే, ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుడు. ఎందుకో? ప్రేమే దేవుడు కనుక నువ్వు ప్రేమ తెలిస్తే నీకు దేవుడు తెలుసు, నువ్వు ఈ లోకంలో దేవుళ్ళ బ్రతకగలవు, దేవుణ్ణి నీ బ్రతుకులో చూపించగలవు. అసలు దేవుడే ప్రేమ అనే విషయం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమ అంటే ఏంటిది? ఐ లవ్ యూ అని పువ్వు ఇస్తే ప్రేమ అంట, ఒక ఐస్ క్రీమ్ కొనిస్తే ప్రేమ అంట, సినిమాలు తిప్పి పార్కులు తిప్పితే, అవునా, పండక్కి కొత్త చీర తెప్పించి మంచి కొత్త నగలు తెప్పిస్తే అబ్బో మా ఆయన నన్ను ఎంత బాగా ప్రేమించాడు అనుకునే అమాయకులు ఉన్న దేశం ఇది. అవునా కదా? లోకం ఇది. ఆలోచన చేయగలగాల. అన్ని సౌకర్యాలు చేస్తుంటే వీడు కూడా అమాయకుడు, అబ్బా నీలాంటి భార్య దొరకడం నా పూర్వజన్మ సుకృతం అంటాడు. ఇంతకు పూర్వజన్మ ఉందో లేదో తెలియని. అవునా కదా? ఆలోచన చేయగలిగితే ప్రతివాడు ఇలాగే ప్రేమ పేరు మీద దేవుడు ప్రేమించమన్న ప్రేమ, దేవుడే ప్రేమ అయి ఉన్నాడనే విషయం తెలియకుండా దేవుడు మనం అడిగితే ఇవన్నీ ఇచ్చాడా? ఏమంటే ఈ సృష్టిని మన కోసం పుట్టించాడు కదా, ఈ పంచభూతాలను మనం అనుభవిస్తున్నాం కదా, ఇవి మనం అడిగితే ఇచ్చాడా? నా పిల్లలకు ఇవన్నీ కావాలి,
నా పిల్లలు బ్రతకాలంటే నీళ్లు కావాలి, ఎండ కావాలి, వాన కావాలి, చలి అవునా కదా, నేల కావాలి, పంటలు కావాలి, వృక్షాలు కావాలి, అవునా కదా, అన్నీ కావాలి అని దేవుడు తన పిల్లల కోసం ప్రేమతో వీటన్నిటిని మనకిచ్చి ఏమన్నాడంటే, మీరు చేయవలసింది ఒకటే ఒక పనిరా బాబు, ఇవన్నీ అనుభవిస్తూ నేను చెప్పిన మాట ప్రకారం బతికి నాలాగా బ్రతికి మిమ్మ వలె మీ పొరుగు వారిని ప్రేమించి మీరు మీ పొరుగు వారు కలిసి నా దగ్గరికి తిరిగి రండి. ఇది శాత కాలేదు కనుకనే యేసుక్రీస్తుని పంపారు. నా కొడుకును చూసైనా ఆయన ద్వారా రండి అని చెప్పాడు. ఇది దేవుడు చూపిన ప్రేమ. చూపిస్తున్నాడు. ఎలా చూపించాడో చెప్తున్నాడు. కుమారుణ్ణి పంపాను, దీని వలన ఒక్క నిమిషం ఆగమ్మా. దేని వలన దేవుడు మన యందున్న ప్రేమను మన యందు తనకున్న ప్రేమను బయలుపరిచాడు. యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి మనము నిత్య జీవం పొందాలి అంటే ఆయన శిలువయాగము చేయాలి. ఆయనను మరొక రకంగా చెప్పాలంటే, బాబు నువ్వు బలియాగం అవ్వాలిరా అని మనమందరము పాపులమై ఉంటే మనం బ్రతకడానికి ఆయనను బలియాగం చేశాడు. ఇది ప్రేమ. ఇది బేషరత్ కండిషన్గా. ఆయన కూడా ఏం కండిషన్ పెట్టలేదు. చెడిపోయినాం, బాగుపరచాలి, అవునా కదా. దానికి ముందే ఒక ఉదాహరణ కూడా చూపించాడు. యేసుప్రభు వచ్చినప్పుడు 2 కొడుకులు ఉంటారు, అవునా కదా. ఒక తండ్రికి ఒక కొడుకు ఏం చేస్తాడు, నాయన పక్కనే ఉంటాడు, అవునా కదా, అన్ని పనులు చేస్తుంటాడు. ఒక కొడుకు ఏం చేశాడు, ఆస్తులు పంచుకొని దూరదేశాలకు వెళ్ళిపోయి మొత్తం తిని తాగి సుఖించి అన్ని కార్యక్రమాలు చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. అప్పుడు వానికి ఏమైంది, జ్ఞానోదయం వచ్చి మా నాయన దగ్గర పని మనిషిగానన్నా బతుకుతాను, ఎందుకంటే పందులు తినే పొట్టు దొరకట్లేదు వాడికి. అప్పుడు కొడుకు దూరం నుంచి వస్తుంటే తండ్రి ఏం చేశాడు, ఒరే ఆగురా, నేను నీకు ఆస్తి ఇచ్చాను, ఏం చేశావు, అవునా కదా, నన్ను విడిచిపోయి ఏం ఎలగబెట్టావు. ఇప్పుడు మన ప్రేమ అంతే కదా, మన తిట్లు అవే కదా, అవునా కదా, మన ఆలోచన విధానం అదే కదా. ఏమంటున్నాడు, ఎదురుగా పరిగెత్తుకొని పోయి వాడెట్లున్నాడో చూడలేదు, హత్తుకొని. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఫాదర్, దట్ ఈస్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్. ఆ ప్రేమను ఒక మనిషి ద్వారా చూపించి అదే ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను రా అని చెప్తున్నాడు దేవుడు. అంతే కదా. రాగానే ఏం చేశాడు, ముందు నేను బట్టలు ఇప్పేయండి, మంచి వస్త్రాలు తొడగండి, కొవ్విన దూడను కోయండి, పెద్ద పండుగ చేసుకుందాం అన్నాడు. అంతే. అందుకే పరలోకంలో మనకి లూకాసు వార్తలో ఉంటుంది, అది ఒక పాపి మారితే అంబరానా పరలోకంలో సంబరం జరుగుతుంది. అటు తెలుసా, ఒక్క పాపి ఒక్కడు బాప్తిసం తీసుకున్న రోజున ఆ పరలోకం నుండి దేవదూతలు ఆయన తొంగి చూసి పండుగ చేసుకుంటారట. ఆ మాట లూకాసు వార్తలో. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుని ప్రేమ ఎంతగా మన ఎడల ఆయన కనపరుస్తున్నాడు. అలాంటి ప్రేమను మనము మన సహోదరుల ఎడల, మన కుటుంబం ఎడల, మన సంఘం ఎడల, ఈ సమాజం ఎడల మనము చూపించగలుగుతున్నామా అనేది మన ముందున్న ప్రశ్న. ఈరోజు చెప్తున్నాం, దేవుడు లోకం ఎంతో చెప్పడానికి కంఠత వాక్యం చాలా బాగుంటుంది, కానీ ఎంతో ప్రేమించాను కదా. మరి నువ్వెంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణి కానీ దేవుని పిల్లలను కానీ? యోహాను 3:16 ఏమున్నది అంటే, దేవుడు లోకమును ఎంతో ఎలా ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని. అబ్బా, ఎవరిని నమ్మమంటున్నాడు? తనతో పాటు ఎవరిని నమ్మాలి ఈరోజు ప్రపంచం? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు. చూసారా, ప్రతి వాడును నశింపక అంటున్నాడు. అంటే యేసు దేవుని కుమారుడని నమ్మని ప్రతివాడు ఏం చేస్తాడట, ఏమైపోతాడట, నశించిపోతాడు. ఈ మాట మనకెవరు, నేను మొన్న సీరియస్గా ఆలోచించాను, ఇదేంటి ఈ మాట పెట్టాడు అంటే,
ఆయన మనల్ని ప్రేమించాడు అంటే తన కుమారుని బలిచ్చాడు కనుక ఆయన యాగాన్ని, ఆయన బలియాగాన్ని నువ్వు నమ్మకపోతే జనాలు ఏం నమ్ముతున్నారు? దేవుడే వచ్చి బలయ్యాడు అంటున్నారే తప్ప, అవునా కదా? దేవుడే వచ్చి బలయ్యాడని నమ్ముతున్నారు తప్ప దేవుడు తన కుమారుణ్ణి పంపాడు, మన కోసం శిలువయాగము చేయించాడు అనే విషయం నమ్మాలి మనం. అలా నమ్మనివాడు నశిస్తాడు, నమ్మినవాడు నిత్య జీవాన్ని పొందుతాడంటే మనము నిత్యము జీవించడానికే యేసుక్రీస్తుని లోకానికి పంపి మన కోసం ఆయన చేత బలియాగము చేయించాడు. అంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. పెట్టేటప్పుడు ఏమైనా అడిగాడా? ఏం రాయలేదు బైబిల్లో. నేను పెట్టిన వారు మారాడు తండ్రి, ఎందుకు అనవసరంగా నన్ను పంపుతావు, వాళ్ళు మారని సంగతి నీకు తెలుసా అని ఏమైనా అడిగాడా? ఒకసారి మీరు ఆలోచించండి. నో, బేషరత్తు ఎలా ఉంటుందంటే, ఒక నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ యోనా గురించి మాట్లాడితే మాత్రం నిజంగా ఆయన ఎంత అప్సెట్ అవుతాడు. నువ్వు ఎటుపోరంటే నేను ఎటుపోతా అన్నాడు, పోయిండు. తర్వాత సముద్రంలో పడ్డాడు, ఆ తర్వాత మళ్ళీ వచ్చిండు. తర్వాత వాళ్ళు క్షమాపణ అడిగారు, వాళ్ళ మీద శిక్ష తప్పించాడు దేవుడు. అప్పుడు యోనా అంటాడు, ఈ సంగతి నాకు ముందే తెలుసు, అందుకే తెలిసి పారిపోయాను అంటాడు. కనీసం అలాంటి మాట కూడా యేసుప్రభు మాట్లాడలేదు. ఇలా చెడిపోతామని ముందే తెలిసినా, చెడిపోతున్నామని, ఇప్పటికీ చెడిపోతున్నామని తెలిసినా క్రీస్తు మనలను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ మన వారి ఎడల ఉందా? మన సంఘం ఎడలో కానీ, మన కుటుంబం ఎడలో కానీ మనం ఒక్క వంతైనా చూపించగలుగుతున్నామా? దట్ ఈస్ ది లవ్. అనేకుల ప్రేమ చల్లారిపోతుందంటే ఏం ప్రేమ? ఇచ్చిపుచ్చుకోవడాలా? ఆలోచన చేయాలి కదా. ఈరోజు క్రైస్తవుల్లోనే ఏదో పాపం ఆపదలో ఉన్నాడని ఒకైనా డబ్బు ఇచ్చాడు అనుకో, ఏమండి, ఇచ్చేటప్పుడు బాగానే ఉంటాడు, అంకులు నువ్వు దేవుడివి అంకులు అన్నట్టు నువ్వు చూశాను నేను. అప్పడిగినప్పుడు రాక్షసుడిలాగా చూస్తున్నాడు ఆయన. అర్థమైందా లేదా? అప్పడిగితే ఇచ్చేటప్పుడేమో ప్రేమ ఓ ఒలకపోయడం, అడిగేటప్పుడు బా ఈ దుర్మార్గుడు ఎందుకు వచ్చాడరా అన్నంత స్థితిలో ఉన్నారు ఈరోజు క్రైస్తవులే, పక్కోలు కాదు. ఎక్కడున్నది నీ ప్రేమ? శరీర సంబంధమైన ప్రేమలో కూడా సరిగ్గా లేవు, ఇక ఆత్మ సంబంధమైన ప్రేమకి ఎక్కడ పోతాం? ఏమండి, ఈరోజు వాట్సాప్లో చూస్తున్నాను, ఒక ఆయన మొన్న కాలు ఇరిగిందని పాపం పెట్టగానే ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? గెట్ వెల్ సోన్ ఓ పోహెట్ వదిలేస్తున్నాడు. అక్కడికి ఆసుపత్రులకు పోయి పరామర్శించి, ఏమండి, ట్యాబ్లెట్లకో మందులకో ఇంత ఖర్చు కావాలి కనుక ఇంత డబ్బు ఇచ్చి వచ్చినవాడు ఉన్నాడా? ఎవడికి ఇవ్వాలి? ఆసుపత్రిలో ఉన్న రోగి దగ్గరికి వెళ్ళి, అవునా కదా, ఏనాడు మనం డబ్బులు వంచొస్తున్నాం, డబ్బులు ఇచ్చొస్తున్నాం. కాబట్టి యేసుప్రభు చెప్పలేదు, నేను రోగిని అయ్యి ఉంటే నేను నన్ను పలకరించి వచ్చి ఎంతమంది వస్తున్నాం? కనీసం శారీరక సంబంధమైన ప్రేమలో కూడా ఫెయిల్ అయిపోయింది ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజం. మాటల వరకే తప్ప, ఇదిగో ఇక్కడ అంటున్నాడు చూడండి, 3వ అధ్యాయం 17వ వచనం చదివితే, పాపం జీవనోపాధి గలవాడై ఉండి ఎలాగూ నిల్చును వెళ్ళారా కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే యేసుక్రీస్తు. ప్రేమ అనేది నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు అంటే నువ్వెలా పరలోకం పోవాలనుకుంటున్నావో నీ పొరుగుని కూడా అలాగే పరలోకానికి తీసుకెళ్ళి. అతడు ఎలాంటి వాడైనా, మన ఇంటి పక్కోడైనా, చాలాసార్లు చెప్పాను, అవునా, మన కులపోడైనా, మన మతపోడైనా, మన చుట్టపోడైనా కాదు, నీ పక్కోడు ఎవడైనా పర్వాలేదు, జాతి మత వర్ణ వర్గ కుల అన్నిటికి అతీతంగా నీ సాటి అయిన పొరుగోడైనా, ఇంటి పక్కోడా, ఇంటి ముందోడా, అవునా కదా, ఇలాంటివేమీ పాకుండా నీ పొరుగువాణిని నువ్వు పరలోకం తీసుకెళ్ళాలంటే ఏం చేయాలంటే నీ ప్రాణం పెట్టాలి అంటున్నాడు. కింద ఉన్నది కదా ఏమని, మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. అంటే ప్రాణం అంటే మనం చనిపోవాల్సిన అవసరం ఏమి లేదు.
యేసుప్రభు అయితే ప్రాక్టికల్గా చనిపోయాడు. మనము ప్రాణం పెట్టాలి. ప్రాణం అంటే రక్తంలో ఉంది కదా, రక్తంలో ఏముంటుంది? నేను, అంతేనా? ఏమండి, చాలా పెళ్ళిళ్ళలో చెప్తున్నాను నేను, అనే అక్షరము భయంకరమైందట. ఎట్టి పరిస్థితుల్లో బెండ్ కాదు అది. దాన్ని బెండ్ చేస్తే ఏమవుతుందో ఉయ్. ఏమా, నీ భర్తను నువ్వు ప్రేమించాలి అంటే ఆ ఎసొంటోడన కానీ ప్రేమించి అతన్ని పరలోకాన్ని నడిపించాలి. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. నన్ను ప్రేమిస్తలేడు కదా, నన్ను తాగొచ్చి కొడుతున్నాడు కదా, నేనెందుకు ప్రేమించాలని అమ్మ నాయనకు చెప్పి విడాకుల దాకా తీసుకురావద్దు. అర్థమైందా లేదా? ఆ విషయాలన్నిటినీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఈరోజు. అలాగే యేసుప్రభు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పటికీ విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన మనం దేవునికి చేయాలి. అందుకే మాటతో పాటు క్రియ చెయ్యాలి అంటున్నాడు దేవుడు. ఈ ప్రేమ, ఆప్యాయత, ఈ అనురాగాలు క్రీస్తు సంఘం అంటే మన సంఘంలో, అన్ని సంఘాల్లో కరువైపోతున్నాయనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. అంతకంటే మించేం లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మనము మాటలు చెప్పే వాళ్ళంగా కాక క్రియ కూడా చూపించి అనేకులను ఓన్లీ ఇప్పుడైతే సంఘంలో ఉన్నవారిని ప్రేమించే ఓపిక లేదు. ఇంకా పక్కనే ఎక్కడి దాకా పోతాం. ముందు సంఘాన్ని బాగుపరుచుకుందాం, మన సంఘస్థులను బాగుపరుచుకుందాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వారి దగ్గరికి వెళ్ళి ప్రేమగా పలకరించి, వారు రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రప్పించి మాట్లాడుతున్నాం ఈరోజు. ఎందుకు? ఒక ఆత్మను పోగొట్టుకోవద్దని, ఒక ఆత్మ నశించిపోకూడదని. మీరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి దగ్గరికి వెళ్ళి ఇది ప్రేమ, ఇది దేవుడు, ఇది విశ్వాసం, ఇది కథ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎలా ఉండేది సంఘం? కాబట్టి క్రీస్తునందు ప్రేమ అనే వాళ్ళరా, క్రీస్తు యొక్క ప్రేమ ఎలాంటిదో, ఎలా ఉందో ఒకప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారట. అందుకే 136వ కీర్తన చదివించాను. ఏమని? యెహోవా దయాళుడు, ఆయన కృప. ఇలా గంట సేపు అరిసి ఇంటికి వెళ్ళిపోయిన అది వాళ్ళు స్తుతించిన విధానం. ఇప్పుడు కూడా మీరే హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. మనకంటే ఆ బాధ లేదు. కానీ వేరే సంఘాల్లో చూస్తే ఆరాధన అని మొదలుపెట్టి ఒక అరగంట సేపు ప్రాణం తింటారు. ఏం లేదు, డ్రమ్ కొట్టినంతసేపు స్తుతి 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 అలా అనుకొని మేము ఆరాధించాం, మేము ఆరాధిస్తున్నాం అంటున్నాం తప్ప అది కాదు ఆరాధన. క్రియ. నీ పొరుగువాడిని ఎలా పరలోకం తీసుకెళ్తావో, ఎంతవరకు నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, తగ్గించుకోవడమే నీ రక్తంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాన్ని చంపడమే మన ప్రాణం పెట్టడం. అంతే తప్ప నిజంగా వైరు పట్టుకొని చచ్చిపోవడం కాదు ప్రాణం పెట్టడం అంటే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? దుఃఖమంటావాడు ఒకడు ఎదవాడు. అర్థమైందా లేదా? ఏమంటాడు? ఇడికెళ్ళి దుఃఖమంటావని డైలాగులు లేవా సినిమాల్లో? ఏం కావాలంటే అది తెస్తానంట. అది ప్రేమ కాదు. నిన్ను బ్రతికించడానికి ఎన్ని కష్టాలైనా పడి నిన్ను పరలోకం తీసుకెళ్లేవాడి కోసం ఎదురు చూడాలి. అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది, సుబుద్ధి గల, అంతే కదా, భార్య యెహోవా ఇచ్చు దానం. అలాగే సుబుద్ధి గల భర్త కోసం కూడా నువ్వు ప్రార్థన చేస్తే గతి లేనోడైనా, అవునా కదా, నిన్ను ప్రేమించి సాధటోడు కావాలి తప్ప బాగున్నది, మంచి 6 ప్యాక్ ఉన్నాడు, అవునా కదా, మొత్తం ఆస్తున్నది అంటే రేపటికి చిత్రహింసలు పెట్టేవాడు వద్దు మనకు. అలాగే భార్యను పెట్టేటోళ్ళు ఉన్నారు, అలా భర్తను హింసించే వాళ్ళు కూడా ఉన్నారు. దట్ ఈస్ నాట్ లవ్. ఈ అహంకారాన్ని చంపితే మన ప్రాణం పెట్టగలిగితే మన పొరుగు వారిని కానీ, మన కుటుంబంలో ఉన్నవారిని కానీ, మన సంఘంలో ఉన్నవారిని కానీ ఏం చేస్తాము? కాపాడుకోగలుగుతాం. ఇలా దేవుడు తన కుమారుని ద్వారా మన యందున్న ప్రేమను ప్రత్యక్షపరిస్తే, క్రీస్తు తన రక్తము ద్వారా మనల్ని ప్రేమించిన విధానాన్ని వ్యక్తపరిచాడు. ఇప్పుడు మనం ఈ 2 ప్రేమలను కనుక మనం అర్థం చేసుకొని ధరించి భరించగలిగితే, ఆ రకమైన ప్రేమతో మన పొరుగు వారిని ప్రేమించి మన ఇంటినే ఒక దేవాలయం, మన సంఘాన్ని ఒక ప్రేమాలయంగా, ఈ దేశాన్నే ఒక దేవాలయంగా మారుదాం. బైబిల్ చదవండి, దేవుని ప్రేమను గ్రహించండి, క్రీస్తు ప్రేమను గ్రహించండి.
మన ప్రేమని సమాజానికి చాటండి. దేవుడు మనలను తన వాక్యపు వెలుగులో నడుచుచుండగా దీవించి ఆశీర్వదించునుగాక. రైట్, ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, ఉన్నవాడా, మమ్మల్ని అందరినీ కన్నవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో మీ కృప అయి ఉన్నాం తండ్రి. మీ అనాది సంకల్పాన్ని బట్టి ఇదిగో మేము ఇక్కడ కూర్చోగలిగాం, నేను నిలబడి మాట్లాడగలిగాను. దేవా, మీ ప్రేమ ఎట్టిదో, మీ కుమారుడు మా ఎడల చూపిన ప్రేమ ఎట్టిదో, మేము మా సహోదరుల ఎడల చూపవలసిన ప్రేమ ఎట్టిదో తెలుసుకున్నాం. ఈరోజు అది కరువైపోతుంది, రోజు రోజుకు తగ్గిపోతుంది. శరీర అవసరాల కోసం తగ్గిపోతుంది. దేవా, శరీర అవసరాల కోసం మాత్రమే కాకుండా ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళడానికే మేమందరము నిత్యము ప్రయాసపడు